రైట్, ఇగో ఇది అసలైనటువంటి బ్రేకింగ్ న్యూస్ కింద చూడొచ్చు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు, హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళు, అదేవిధంగా మీరు ఏ ఊర్లో ఉన్నా సరే మీ ఫుడ్ సేఫ్టీ అధికారులు మీరు రిక్వెస్ట్ చేయండి దీనికోసమే. ఎందుకు ఇక్కడ పెద్ద పెద్ద హోటల్స్ పేర్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇవ్వడం జరిగింది నిన్న. ఆ హోటల్స్ అన్నీ చూస్తే మాత్రం ఎంత భయంకరంగా అనిపించినాయి అంటే, దాంట్లో ఒకప్పుడు రోజుల్లో అంటే మేబీ 2 to 3 months బ్యాక్ నేనే చాలా రెగ్యులర్గా వెళ్ళేటువంటి హోటల్స్ పేర్లు, రెస్టారెంట్స్ పేర్లు, ఆ తర్వాత ఐస్ క్రీమ్ సెంటర్ల పేర్లు కూడా ఉన్నాయి దీంట్లో. చదివితే నిజంగా మీరు కూడా చాలా బాధపడతారు. ఇది ఈ న్యూస్ నిన్న తెలిసినప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది నాకే. ఆశపడి తింటే ఆసుపత్రికి, కుళ్ళిన మాంసంతో కమ్మని భోజనం. చిన్న రెస్టారెంట్లతో పాటు ప్రముఖ హోటళ్లలోనూ ఇదే తరహా టాస్క్ ఫోర్స్ బృందం దాడులతో వెలుగులోకి. ఇటీవల గోకుల్ చాట్, పిస్తా హౌస్, కరాచీ బేకరీతో పాటు కృతుంగా, చట్నీస్ హోటళ్లలో తనిఖీలు. కల్తీ, నాణ్యత లేని కుళ్ళిన ఆహారం గుర్తింపు. మొత్తంగా 24 హోటళ్లపై కేసులు నమోదు అంటూ చూస్తూ ఉన్నాం కదా, 5వ పేజీలో ఉంది ఇది. అంటే ప్రజల ఆరోగ్యంతో ఈ సంస్థలు, అది హోటల్స్ కావచ్చు, ఐస్ క్రీమ్ సెంటర్స్ కావచ్చు, బేకర్స్ కావచ్చు, ఏ రకంగా ఆడుకుంటున్నాయి అనేటువంటిది మనం చాలా క్లియర్గా చూసేటువంటి సందర్భం ఇది. ఇది ఎంత పెద్దది అంటే, ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా పిల్లలు పుట్టట్లేదు అనేటువంటిది ఒకటి, తర్వాత మెంటల్ ఇన్స్టేబిలిటీ, తర్వాత ఫిజికల్ డిజేబిలిటీ, అనారోగ్య కారణాలు, కడుపుకు సంబంధించి చాలామంది రెగ్యులర్గా మోషన్స్ అండ్ తర్వాత న్యూజియాతోని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా బాధలు ఇదిగో బయట ఫుడ్ ఎక్కువ తినడం వల్లనే. మీరు నమ్ముతారో లేదో, దీంట్లో వీళ్ళు ఇచ్చినటువంటి పేర్లు లేదా నిన్న వెళ్ళి వీళ్ళు టెస్ట్ చేసినటువంటి హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, ఆ కాఫీ హౌస్లు కానీ, లేదు అంటే ఐస్ క్రీమ్ స్టోను, తర్వాత ఇంకో దాని పేరు కూడా ఏదో చెప్పారు. సో అవి కానీ ఎంత దారుణంగా, క్రీమ్ స్టోన్లో అయితే ఆ కోన్స్ ఉంటాయి కదా, కోన్స్లో పెట్టిస్తారు కదా మనకి ఐస్ క్రీమ్ని, ఆ కోన్స్ ఎక్స్పైరీ అయినవి కూడా మనకి ఇస్తున్నారు. క్రీమ్ స్టోన్ లాంటి లొకేషన్లో కూడా, క్రీమ్ స్టోన్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ లొకేషన్స్. అసలు భయానక క్రౌడ్ ఉంటుంది, ఎప్పుడు వెళ్ళినా కానీ మనకు అంత భయంకరమైన క్రౌడ్ ఉంటుంది. అక్కడ కూడా ఇదే పరిస్థితి. ఇగో గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలోని ప్రజల ఆరోగ్యం గాలిలో దీపంగా మారిందన్న విమర్శలు వెలువెత్తున్నాయి. ఆహార విక్రయాలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టి కలుషితమైన, నాణ్యత లోపించిన ఆహార విక్రయాలకు బ్రేక్ వేసేందుకు జీహెచ్ఎంసీలో ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని ఏర్పాటు చేసిన ఆశించని ఫలితాలు రాకపోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. నగరంలో రోజుకు పెరుగుతున్న జనాభా, పట్టణీకరణకు అనుగుణంగా రోడ్ సైడ్ ఆహార విక్రయ కేంద్రాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని గతంలోనే గుర్తించిన జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో కనీసం సర్కిల్కి ఒకరు చొప్పున ఫుడ్ సేఫ్టీ, ఫుడ్ డెసిగ్నేటెడ్ ఆఫీసర్లను నియమించాలని సమైక్యాంధ్రలో పంపిన ప్రతిపాదనలు 4 ఏళ్ల క్రితం ఫలించాయి. 30 సర్కిల్లో 30 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు నియమించారు. వీరిలో కేవలం 23 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు విధుల్లో చేరగా, మిగిలిన వారు వివిధ కారణాలతో నియామకానికి దూరంగానే ఉండిపోయారు. విధుల్లో చేరిన 23 మంది ఫుడ్ సేఫ్టీ అధికారుల్లో 2 విధులను మానేయటంతో ఇప్పుడు 30 సర్కిళ్లకు కేవలం 21 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రమే ఉన్నారు. వీరంతా తమకు కేటాయించిన సర్కిల్లో ప్రతిరోజు పర్యటిస్తూ అనుమానాస్పదంగా కనిపించిన ఆహార విక్రయ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి నాణ్యత లోపం, కలుషిత ఆహార విక్రయాలను అడ్డుకోవాల్సి ఉంది. నోటీసులు జారీ చేసి అవసరమైతే సదరు ఆహార విక్రయ కేంద్రం నుంచి శాంపిల్ సేకరించి ల్యాబ్ పంపి ఈ సంస్థలను సీజ్ చేయాల్సి ఉంది. కానీ ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆఫీసుల్లో కూర్చొని కేవలం ఫుడ్ సేఫ్టీ లైసెన్స్లకే జారీకే పరిమితం అవ్వడం తప్ప క్షేత్రస్థాయిలో దాడులు నిర్వహించే, శాంపిల్స్ సేకరించి దాఖలాలు చాలా తక్కువగానే ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొత్తగా విధుల్లో చేరిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఇప్పటివరకు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఎన్ని ఆహార విక్రయ సంస్థలపై దాడి చేశారు? ఎన్ని శాంపిల్స్ సేకరించారన్న ప్రశ్నకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల విధులను పర్యవేక్షించే ఫుడ్ డెసిగ్నేటెడ్ ఆఫీసర్లు గమ్మత్తైన సమాధానం ఇచ్చారు. వారు ఇంకా శిక్షణలోనే ఉన్నారని, త్వరలోనే వారు క్షేత్రస్థాయిలో విధులకు వెళ్తారని ఓ ఫుడ్ డెసిగ్నేటెడ్ ఆఫీసర్ సమాధానం ఇచ్చారు. జీహెచ్ఎంసీలో టోల్ ఫ్రీకి మై జీహెచ్ఎంసీ యాప్కు మెడికల్ ఆఫీసర్లు, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చినా స్పందించని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఆ ఫిర్యాదులకు ఆసరాగా చేసుకొని ఆహార విక్రయ కేంద్రాల నిర్వాహకుల నుంచి ఆమ్యామ్యాలను తీసుకొని ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపణలకు సైతం లేకపోలేదు. అధికారుల మెరుపుదాడి. సోమాజిగూడలోని ఆహార విక్రయ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టాస్క్ ఫోర్స్ బృందం సభ్యుల బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. తనిఖీల్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల నిల్వలను గుర్తించారు. సోమాజిగూడలోని కృతంగా ది పాలేగార్స్ వంటకాల రెస్టారెంట్లో 2100 రూపాయల విలువైన 6 కిలోల గంగా గోల్డ్ పన్నీర్, గడువు ముగిసిన 6 కిలోల మేథీ మలై పేస్ట్, 156 యూనిట్ల 1 లీటర్ వాటర్ బాటిళ్లకు టాస్క్ ఫోర్స్ బృందం సభ్యులు అక్కడికక్కడే TDS మీటర్ ఉపయోగించి పరిశీలించారు.
చాలామంది అనుకుంటా ఉంటారు వాటర్ బాటిల్స్కి ఏమంటారు ఎక్స్పైరీ డేట్ ఉండదని చెప్పేసి. బట్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే వాటర్ బాటిల్స్కి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. రైట్, ఇగోండి 6 కిలోల గంగా గోల్డ్ పనీర్, 6 కిలోల మేథీ మలై పేస్టు, 150 యూనిట్ల 1 లీటర్ వాటర్ బాటిళ్లకు టాస్క్ ఫోర్స్ బృందం సభ్యులు అక్కడికక్కడే టీడీఎస్ మీటర్ ఉపయోగించి పరిశీలించారు. కేవలం 4 ppm టీడీఎస్ విలువలను కలిగి ఉన్నందున స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సామాగ్రిని పరీక్షల నిమిత్తం నాచారంలోని ల్యాబ్కు పంపారు. 648 విలువైన రూపాయల మాంసాహారం, 150 రూపాయల విలువైన సిట్రిక్ యాసిడ్ కలిగిన ప్యాకెట్ను సరైన లేబుల్ లేకుండా ఉన్నట్లు గుర్తించారు. రిఫ్రిజిరేటర్ లోపల చాలా రోజులుగా నిల్వ చేయడంతో కుళ్ళిన సరుకులను గుర్తించారు. కిచెన్ ఆవరణలో తెగుళ్ళు లేదా ఈగల ప్రవేశించకుండా సరైన మెస్ లేనట్టు గుర్తించారు. అది మెష్ అని రాయాలి. నాన్ వెజ్ వంటకాలను తయారు చేసే చెఫ్లకు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్లు లేనట్టు గుర్తించారు. దీంతో పాటు సోమాజిగూడలోని హెడ్ క్వార్టర్స్ రెస్టో బార్ తనిఖీల్లో 400 రూపాయల విలువైన 50 పిజ్జా బేస్లు, 5 ప్యాకెట్ల గార్లిక్ బ్రెడ్, 5 కిలోల నూడిల్స్, సీల్డ్ ప్యాకెట్లపై ఎటువంటి లేబుల్స్ లేనట్లు గుర్తించారు. రిఫ్రిజిరేటర్లో శాకాహార మాంసాహార పదార్థాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. సోమాజిగూడలో కేఎఫ్సి రెస్టారెంట్ ప్రాంగణంలో FFSAI ఒరిజినల్ పత్రాలు ప్రదర్శించలేదని సుమారు 75కు పైగా చిలుకు రెస్టారెంట్లు, హోటళ్లను సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. గోకుల్ చాట్, పిస్తా హౌస్, కృతుంగా, కరాచీ బేకరీ, చట్నీస్ వంటి పేరుగాంచిన రెస్టారెంట్ల తనిఖీలు నిర్వహించిన జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కల్తీ, నాణ్యత లేని కుళ్ళిన ఆహారాన్ని విక్రయిస్తున్నట్టు గుర్తించారు. 24 హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసులు నమోదు చేసినట్టుగా తెలిసింది. దీన్ని బట్టి జర రోడ్ల మీదకి పోయి మేము ఎప్పుడు పడితే అప్పుడు రెస్టారెంట్లకు పోతాం, మా ఇంట్లో తిండి లేకపోయినా పర్లేదు మేము బతికేస్తామని చెప్పేసి బాగా పైసలు ఎక్కువైన వాళ్ళు లేదా ఆకలి బాగా ఎక్కువైన వాళ్ళు ఆన్లైన్లో స్విగ్గీ, జొమాటో, ఇంకేమేమో యాప్లు ఉన్నాయి కదా, ఫుడ్ పాండా, అవి ఇవన్నీ అవన్నీ ఓపెన్లు చేసి ఎప్పటికప్పుడు ఆర్డర్లు చేసేవాళ్ళు అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, ఇక ఏ రిలేషన్స్ ఉంటే ఆ రిలేషన్స్ దయచేసి ఆలోచించుకోండి. మీ ఆరోగ్యానికి నిజంగా చాలా భంగం ఉన్నది. ఒక్క రెస్టారెంట్లోనే అంటే కాదు, కేఎఫ్సి లాంటి చోట, ఇంకోటి ఏంటి కరాచీ బేకర్స్ కానీ, వివిధ రకాల బేకర్సే కానీ, ఇవే కాకుండా ఐస్ క్రీమ్ షాపులు క్రీమ్ స్టోన్తో సహా ఈ రకమైనటువంటి రైడ్లు జరుగుతున్నాయి. క్రీమ్ స్టోన్లో కూడా మనకు పెడుతున్నటువంటి ఆ ఐస్ క్రీమ్స్ కూడా ఎంతవరకు నాణ్యంగా ఉన్నాయి అనేటువంటిది వీళ్ళు చెక్ చేసి చెప్తా ఉన్నారు. జర జాగ్రత్తగా ఉండుర్రి, ఆలోచించుకోండి. మీ ఆరోగ్యమే మీ కుటుంబానికి మంచిది. ఆ పకోడీ తింటే ఏకంగా పైకి. సిటీలో చచ్చిన కోళ్లతో చికెన్ పకోడీ ముషీరాబాద్ కేంద్రంగా జోరుగా విక్రయాలంటే చూస్తూ ఉన్నాం. ఈవెన్ ఐ లవ్ చికెన్ పకోడీ మ్యాన్. బట్ ఈ సందర్భంగా ఇది చదువుతుంటే నాకు ఇక చికెన్ మీద, మటన్ మీద పూర్తి విరక్తి వచ్చినట్టు కనబడతా ఉన్నది. మాంసాహార ప్రియులారా తస్మాత్ జాగ్రత్త. రోడ్ సైడ్ గుమగుమ వాసనతో తక్కువ ధరకే చికెన్ పకోడీ వస్తుందని ఆశపడి తింటే మీరు పైకే వెళ్తారు. నగరంలోని అంబర్పేట, నాంపల్లి, మురిగి మార్కెట్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో కొన్ని చికెన్ సెంటర్లో చనిపోయిన కోళ్లతో పకోడీలు తయారు చేసి విక్రయిస్తున్నట్టు సమాచారం. సాధారణంగా పెద్ద రెస్టారెంట్లో ఈ చికెన్ ఐటెం తీసుకున్న ఫుల్ 400, సింగిల్ 200 తక్కువ రాదు. కానీ ఈ మధ్య రోడ్ సైడ్ చిన్న తోపుడు బండ్లపై, వైన్ షాపుల పర్మిట్ రూమ్ల వద్ద వెలుస్తున్న చికెన్ పకోడీ సెంటర్లు కేవలం 50 రూపాయలకే సింగిల్ చికెన్, 80 రూపాయల నుంచి 100 రూపాయలకే ఫుల్ ప్లేట్ చికెన్ పకోడీని విక్రయిస్తున్నారు. ఈ సెంటర్లలో నిర్వాహకులు ఆయా చికెన్ సెంటర్లో చనిపోయిన కోళ్లతో పకోడీ చేసి విక్రయిస్తున్నట్టు తెలిసింది. ఈ చికెన్ తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైన వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి చికెన్ అయినా 70 డిగ్రీల కన్నా ఎక్కువ సెంటీగ్రేడ్ల వేడిలో ఉడికించడంతో వాటిలో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే నాశనం అవుతుంది. కానీ చిన్న తోపుడు బండ్లపై సచ్చిన కోడి మాంసంతో తయారు చేసిన చికెన్ పకోడీ ఆరోగ్యానికి చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. కేవలం పేరుగాంచిన బడా ఆహార విక్రయ కేంద్రాలపైనే గాక ప్రజారోగ్యానికి ముప్పు తెస్తున్న ఇలాంటి చిన్న చికెన్ పకోడీ సెంటర్లపై సైతం ఫుడ్ సేఫ్టీ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నగరవాసులు పేర్కొంటున్నారు. నగరవాసులే కాదు, నేను కూడా చెప్తానా, చిన్న ఆఖరికి పానీపూరి బండి దగ్గర నుంచి మొదలుపెట్టుర్రి. ఈ మధ్య లవ్ జిహాద్ అనేది ఆ పానీపూరి బండిల దగ్గర నుంచే మొదలవుతుంది కూడా. కాబట్టి ఇవన్నీ ఎట్లాంటివన్నీ దిక్కుమాలన్నీ కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ ప్రజల ఆరోగ్యం. స్పెషల్గా గుర్తుపెట్టుకోరి, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయన్నీ ఈ బయట ఫుడ్సే. మనం బయట నుంచి దొరికేటువంటి ఫుడ్ని చాలా రకాల యూట్యూబ్లో అడ్డమైన వీడియోలన్నీ చూసేసి నేను అది చేసేస్తా అని చెప్పేసి ఇంట్లో కూర్చొని ఆ వివిధ రకాలైనటువంటి ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి మనం వండుకుని మనం తినేటువంటి ఫుడ్లో కలిపేసుకొని అసలు తోపు ఇవాళ చేసేసుకుందాం అని చెప్పేసి చేసేస్తూ ఉన్నారు కదా. అవి కాస్త తగ్గించుకోండి. మనం ఒక మాట గుర్తుపెట్టుకోండి, మన పేరెంట్స్ అంటే మన తండ్రి లేదా మన తల్లి వాళ్ళ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఎంత హెల్తీగా ఉండే మనం ఎట్లున్నాం అక్కడే మనకు అర్థమైపోతూ ఉంటుంది. లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ వీఆర్ ఈటింగ్ అండ్ దానివల్ల మన బాడీ లేదా మన యొక్క ఆరోగ్యాలు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నాయి అనేటువంటిది. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పినా కానీ కొంతమందికి ఫుడ్ ప్రేమికులకి అఫ్కోర్స్ ఈవెన్ ఐ లవ్ ఫుడ్, కాకపోతే ఏంటంటే చాలా బాధ అనిపిస్తుంది. అంతకుమించి ఏం లేవు, ఇంక అంతకంటే ఏం చెప్పినా కానీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి.